ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని, అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా పెంచిన పెన్షన్లు ఇవ్వలేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసం గ్రామాలకు వస్తే బాకీ ఉన్న పెన్షన్ డబ్బులు ఇవ్వాలని, మాట తప్పిన కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని వారిని ప్రశ్నించాలని బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బాకీ కార్డులను విడుదల చేశారు. 2 సంవత్సరాల పరిపాలనా వైఫల్యాలపై బాకీ కార్డు ద్వారా గడప గడపకు ప్రచారం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బాకీ కార్డులు ఇంటింటికి పంచాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా వృద్ధులకు 2000 పెన్షన్ 4000కు పెంచుతామని చెప్పి పెంచిన పెన్షన్ ఇవ్వలేదని, మహాలక్ష్మి పథకం జాడనే లేదని మండిపడ్డారు. 2 సంవత్సరాల పరిపాలనపై కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని, బాకీ కార్డు ద్వారా ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అది చూపిస్తూ వారిని నిలదీయాలని ప్రశ్నించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. 2029 శాసనసభ ఎన్నికల్లో కేటీఆర్, హరీష్ రావు అండదండలతో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్మేటి నాగరాజు, సొసైటీ చైర్మన్లు అందే కొండాలరెడ్డి, బాపురెడ్డి, మాజీ సర్పంచ్లు సంగుస్వామి, గోపరి నర్సింహులు, రెడ్డిశెట్టి రవీందర్, అరుణ్ కుమార్, మావురం రాజు, మాజీ ఎంపీటీసీలు బాలరెడ్డి, చింతల స్వామి, వెంకటస్వామి, రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన స్టేట్ కాదు, ఇంకో 2 స్టేట్లు పక్క స్టేట్లో తెచ్చి బడ్జెట్ తెచ్చినా ఇలా హామీ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా తెలుసు అది ఏదో అధికారంలోకి మేము వచ్చేది సచ్చేది ఉందా అని చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆ హామీలేమో అమలయ్యే ప్రసక్తి లేదు. ఇవాళ అందరూ మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా సారే కావాలి, కేసీఆర్ కావాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇది లేకుంటే ఇలా యూరియా చూసినట్టయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టి అడ్వాన్స్ చెప్పిన 10 బస్తాలు వేసుకొచ్చు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ చెప్పు లైన్లలో పడుతున్నాం. ఆడేది కలిసి బతుకమ్మ పండుగ ఆడుకుందామంటే కూడా లేకుండా ఇవాళ యూరియా భద్రత కొరకు లైన్లలో నిలబడడం జరిగింది. ఇలా యూరియాలో ఫెయిల్ అయ్యారు, కరెంట్లో ఫెయిల్ అయ్యారు, స్కీమ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, నీళ్ళల్లో ఫెయిల్ అయ్యారు. అసలు ప్రభుత్వమే ఫెయిల్ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ మాకు 100 అస్త్రాలు ఉన్నాయి. అవన్నీ అస్త్రాలు తీసుకుని పోతాం. ఇలా ఏ గ్రామానికి పోయినా, ఏ ముసలిని అడిగినా, ఏ తల్లిని అడిగినా, ఏ తండ్రిని అడిగినా కేసీఆర్ ఉన్నప్పుడు లేకుంటే మళ్ళీ సారే కావాలి, కేసీఆరే కావాలంటుండు. కేసీఆర్ గారు సీఎం అయ్యేంత వరకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ శ్రమికుల యొక్క ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం అంతా కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారిని గద్దె గారి దగ్గర కూర్చుంటాం. అటు పద్మగారు వస్తారు, నేను వస్తా, శైతన్ రెడ్డి వస్తాడు, సుభాష్ రెడ్డి వస్తారు. అందరం కూర్చుండి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకుల మండల నాయకులను తీసుకెళ్ళి ఉన్న దాని మీద సార్ దాని 10 మంది 12 మంది షార్ట్ లిస్ట్ చేసి 3 చేస్తారు. దాని మీద పార్టీ సర్వే చేపిస్తూ ఉంటుంది. సర్వే చేయించిన తర్వాత టికెట్ కేటాయించడం జరుగుతుంది. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. అంత ఆశామాషిగా లేదు టికెట్ ఇవ్వడం. అడగడంలో తప్పు లేదు, అందరం అడుగుతున్నాం. కాకపోతే కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, హరీష్ గారి ఆధ్వర్యంలో ఆ ఉన్న 2 రోజుల సర్వే చేయించే టికెట్ ఇస్తారు. మండలంలో సర్వే చేయడం 1 రోజు అవుతుంది. నాకు మా బాధ్యత 100% డెఫినెట్గా ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నా. కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద నమ్ముకున్నది. వాళ్ళతో బ్రహ్మాండంగా టికెట్ ఇస్తారు, బ్రహ్మాండంగా మెజార్టీతో గెలుస్తా ఉన్నాం. నా ఒపీనియన్ అమ్మవారి ఆశీస్సులతో మనకు 2029లో నిజాంపేట మండలకు కంటారెడ్డి తిరుపతి ఎమ్మెల్యేగా వస్తుంది. నువ్వు లేకపోతే డౌట్ సుమారుగా మీరు 17 నుంచి 18 జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తున్నారు సార్. కాకపోతే కాంగ్రెస్ అంటేనే తిడుతున్నారు. మేము 10 మందిని అడిగితే మాకు 9 మంది అంటే చెప్తారు, బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారు. కాకపోతే మీరు ప్రజలలో పోతున్నారు. అంటే నిజాంపేట మండలికి సంబంధించి, మెదక్ సంబంధించి బాడీ లేదు, జిల్లా బాడీ లేదు. జిల్లా బాడీ లేకపోవడం, ఇవాళ ఎవరికి బరువు బాధ్యత లేకపోవడం. ఇలా మండల కమిటీలు ఉంటే ఏ గ్రామంలో వాళ్ళు పెద్ద మనుషులు అవుతుంటాయి. ఇవాళ జిల్లా బాడీ ఉంటే జిల్లా వాళ్ళు వచ్చి ఓలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంది. ఇవాళ జిల్లా బాడీ ఉంటేనో, స్టేట్ బాడీ ఉంటేనో ఇన్ఛార్జ్గా చేసి ముందుకు తీసుకెళ్ళే వాళ్ళం. త్వరలోనే ఇప్పుడు జిల్లా బాడీ కూడా పడబోతా ఉన్నది. జిల్లా బాడీ పడ్డ ఒక మండల కమిటీలు అయితే మండల కమిటీ చేసిన తర్వాత ఫుల్ఫిల్గా పోతాం. వాళ్ళని నిలగొట్టడానికి ఒకటి కాదు, 100 ఉన్నాయి, 100 అస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్డులోనే ఒక 25 వచ్చిన డిసెంబర్ 9, 23 అయిపోగానే బ్యాంక్ పోయి 2 లక్షల రూపాయలు తెచ్చుకోమన్నారు. అది ఫెయిల్ అయ్యారు. రైతు బంధు 15,000 కేసీఆర్ 10 ఇస్తారు, మేము 15 ఇస్తామన్నారు. దాంతో ఫెయిల్ అయిపోయారు. మొన్న లోకల్ బాడీ ఎన్నికలు ఉందని 6,000 రూపాయలు వేసారు. ఇలా రైతులకు బాకీ పడింది ప్రభుత్వం. కులం బంగారం అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. చదువుకు స్కూటీ అన్నారు, ఇది ఫెయిల్ అయిపోయింది.
ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగ భృతి అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. ఇవాళ కౌలు రైతులకు బోనస్ అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. సన్మతులకు బోనస్ అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది. ఇలా బస్సు ఒక్కటి పెట్టిరు, అది ఇచ్చిన 6 గ్యారెంటీ ఒక బస్సు పెట్టిరు, ఆ బస్సు కూడా తుస్సి చేసిర్రు. ఇలా ఆడేలాడని కొట్లాడుకుంటారు, ఆడేలకు ఫ్రీ అంటారు, పెళ్ళాకు ఫ్రీ అంటారు, ముఖంతో డబ్బులు చూస్తారు. ఇవాళ సిటీలో పెరిగినాయి. ఇలా రామాయపేట నిజాంపేట కొద్ది 50 రూపాయలు అయింది. గ్యాస్ సిలిండర్ కూడా అకౌంట్లలో పడట్లేదు. ఇవాళ రాబోయే రోజులలో కూడా ఇవాళ ఏమైనా చేస్తారన్న నమ్మకం కూడా లేదు. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనం ఇలా యూరియా చూసినాం. ఇలా యూరియా అంటే సీఎం ఒకటి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తాడు ఆయన తెలియదు. ఆయన కింద ఉన్న ఆఫీసర్లు ఒక తిరిగి చెప్తారు. అసలు యూరియా మన రాష్ట్రానికి ఎంత అవసరం పడుతుంది, ఏం చేయాలి? మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముందే బఫర్ స్టాక్ తెచ్చి పెడుతుండే, ఏ ఆటోడికి ఇట్లా యూరియా సంచులు తీసుకొచ్చింది. ఇలా యూరియా అని చేయలేకపోయారు, కరెంట్ ఫెయిల్ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ మంచికి ఎందుకు ఉన్నది, వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతుంది? కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా ఎందుకు వచ్చింది, యూరియా ఎందుకు వస్తలేదు? వాళ్ళు ఏదైతే 460 హామీలు ఇచ్చారో దాని ఒక బస్ తప్ప అన్ని ఫెయిల్. ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేసిన పాపాన పోలేదు. చేస్తున్న ఆశ కూడా ప్రజలు విరమించుకున్నారు. ఇంకా ఏదున్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, సార్ వస్తేనే ఇదంతా ముందుకు పోతున్న ఆలోచనతో ఉండదు. ఇలా ఎవరు చూసినా కేసీఆర్ కావాలని చెప్పి కేసీఆర్ గారికి మళ్ళీ ప్రమాదం.